ఆ అణుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఆకట్టుకున్న DF-5C భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి యుద్ధంలో ఏది కావాలో తేల్చుకోవాలి జిన్పింగ్. అదో అరివేర భయంకర అణుక్షిపణి, పేరు DF-5C. అణ్వాయుధాల్లో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని కొట్టేస్తుంది. పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో ఏ దేశం మీద దాడికైనా ప్రయోగించవచ్చు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికి ఉంది. అత్యాధునిక గగంతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్ళగలదు. ఇక LY-1 లేజర్ ఆయుధం 8 చక్రాల HZ-155 సైనిక ట్రక్పై బిగించి ఉంటుంది. శత్రు దేశాల ఆయుధాల ఆప్టికల్ సెన్సర్లు పరికరాలను సమర్థంగా ధ్వంసం చేయగలిగే దీని ప్రత్యేకత. మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, గగంతల నుంచి ప్రయోగించే వీలున్న JL-1 అణ్వాయుధ క్షిపణి. ఇలా ఒకటే రెండా యుద్ధం వస్తే కనీవిని ఎరుగని బీభత్సాన్ని సృష్టించగల ఆయుధాలు ఎన్నో చైనా అమ్ముల పొదిలో ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బుధవారం బీజింగ్లో టియన్మార్ స్క్వేర్ వద్ద వీటిని ప్రదర్శించింది. హైపర్సోనిక్ లేజర్ వంటి కొన్ని ఆయుధాలను అయితే తొలిసారిగా బయటపెట్టింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహా 26 దేశాల నేతలు, సైనికాధికారులు ఈ ప్రదర్శన తిలకించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది అతి సొల్లి తప్పించి ఏముండదు. ఆ విషయం ఇట్లా ఉంది అని ప్రొజెక్ట్ చేశారు. నిజంగా అది నిరూపించి చూపించినటువంటి సాక్ష్యం ఏదన్నా ఉందా? అమెరికా మొన్నటిదాకా అట్లాగే చెప్పుకొచ్చారు. అద్భుతమైనటువంటిది F-35 లేస్తే మనిషి కాదు, లేస్తే ఆయుధం కాదు అన్నటువంటిది. తుస్సుమంది. చైనాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతమైనటువంటి JF-17 అని చెప్పారు. అవి మొన్న ఏదైతే పాకిస్తాన్ యుద్ధంలో పనికి మాలినవి వెళ్ళినాయి. కాకపోతే ప్రచార ఆర్భాటం మాత్రం చైనాకి ఎక్కువ ఉంది. చైనా మనస్తత్వం ఉన్నటువంటి జర్నలిస్టులు మన దేశంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఓవర్ ఎక్స్పోజర్ అయితే ఇస్తారు. వార్త రాయడంలో తప్పు లేదు. కాకపోతే అదేదో సాధించినట్టు, ఇంతవరకు అది ఏ యుద్ధంలోనూ పోరాడలేదు, యుద్ధంలో విజయం సాధించింది లేదు. ఎప్పుడో భారతదేశం ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి పనికిమాలినోడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సాధ్యమైంది తప్పించి ఆ తర్వాత ఎప్పుడు అది సాధించింది లేదు. అది దాచేస్తారు ఇక్కడ.